ప్రధాని మోడీ గారు వచ్చే నెలలో అంటే సెప్టెంబర్‌లో అమెరికాకెళ్ళే అవకాశం కనిపిస్తుంది. మనందరికి తెలుసు ఇండియా, అమెరికా రిలేషన్స్ చాలా లోలో ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ అదనపు టారిఫ్స్ విధించిన తర్వాత ఇండియా, అమెరికా రిలేషన్స్ మరింతగా బలహీనపడ్డాయన్నమాట. ఈ టైంలో ఐక్యరాజ్యసమితి సాధారణ సభ యూఎన్ జనరల్ అసెంబ్లీ సదస్సు అనేది 80th సెషన్ అనేది న్యూయార్క్ లో జరుగుతుందన్నమాట సెప్టెంబర్ మాసంలో. దీనికి మోడీ గారు బయలుదేరి వెళ్ళనున్నట్లు కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా ట్రేడ్ ఇష్యూస్, వాణిజ్యపరమైన అంశాలు డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ తో చర్చించడానికి మోడీ గారు బయలుదేరి వెళ్ళనున్నట్లు తెలుస్తోంది. మనం గమనిస్తే కనుక డొనాల్డ్ ట్రంప్ అమెరికాకి రెండోసారి అధ్యక్షుడైన తర్వాత ఫిబ్రవరి మాసంలో మోడీ గారు అమెరికాకి వెళ్ళారు. ఆ టైంలో మోడీ గారు ట్రంప్ కలిశారనమాట. అండ్ ఇదే దిశలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో ఇండియా పాకిస్తాన్ మధ్య గొడవ తనే తగ్గించాను, ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ కుదిర్చానని చెప్పి ఆయన డబ్బాలు కొట్టుకుంటున్నారనమాట. ఈ టైంలో మోడీ గారు అక్కడికి వెళ్ళటం కూడా ఒక విశేషం అని చెప్పుకోవచ్చు. ఐక్యరాజ్య సమితి సాధారణ సభ యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్స్ న్యూయార్క్ లో సెప్టెంబర్ 9వ తారీఖు నుంచి 23వ తారీఖు మధ్య జరుగుతున్నాయి అనమాట. దీనికి సంబంధించి ఐక్యరాజ్య సమితిలో 193 మెంబర్ కంట్రీస్ ఉన్న వాళ్ళ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా అటెండ్ అవుతారనమాట ఈ న్యూయార్క్ లో జరిగే డిస్కషన్స్ కి. మోడీ గారు ఆల్రెడీ ఈ మధ్య కాలంలో లాస్ట్ వీక్ పుతిన్ తో మరియు జెలెన్స్కీ, ఉక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీతో కూడా ఫోన్లో మాట్లాడారంట. ఈ దిశగా యుఎన్ జనరల్ అసెంబ్లీ సెషన్స్ కి వచ్చినప్పుడు జెలెన్స్కీ కూడా అమెరికాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఈ టైంలో మోడీ గారు, జెలెన్స్కీ కూడా ద్వైపాక్షికంగా చర్చలు జరిపే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం టైంలో అండ్ రెండోది అమెరికా ఇండియా పైన అడిషనల్ టారిఫ్స్ వేసి రష్యన్ ఆయిల్ కొనుక్కోవద్దు అని చెప్పే టైంలో ఇప్పుడు మోడీ గారు అమెరికాకు ప్రయాణం కట్టడం, అందులోనూ ఒక పక్క పాకిస్తాన్ అసీం మునీర్ అమెరికా నేల మీద నుంచే భారతదేశం మీద కామెంట్లు, భారతదేశాన్ని బెదిరించడం ఇవన్నీ జరుగుతున్న టైంలో మోడీ గారు అమెరికాకు బయలుదేరటం అనేది చాలా విషయాల్లో ఆయన చర్చలు జరపటం, ముఖ్యంగా జెలెన్స్కీని కలవచ్చు, అదేవిధంగా ట్రంప్ను కలిసే అవకాశం ఉంది. దాంతోపాటు అమెరికా పాకిస్తాన్ సంబంధాల్లో ముఖ్యంగా ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్ చేసిన కామెంట్స్ దృష్ట్యా మనం ఇండియా ఎలా రెస్పాండ్ అవుతుంది టైంలో అనేది కూడా చూడాలి. ఇక్కడ మనం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం డొనాల్డ్ ట్రంప్ ఎలక్షన్ క్యాంపెయిన్ లో, అమెరికాలో ఎలక్షన్ క్యాంపెయిన్ చేసేటప్పుడు మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని క్యాంపెయిన్ వచ్చారు. అయితే ఇక్కడ మాగా సెంటిమెంట్స్ ని హర్ట్ చేయడం డొనాల్డ్ ట్రంప్ కి ఇష్టం లేదంట. ముఖ్యంగా సుందర్ పిచాయ్ కావచ్చు, సత్యనాదెల్ల కావచ్చు, వీళ్ళందరూ భారతదేశం నుంచి వెళ్ళి అమెరికాలో గ్రేట్ అయ్యారు. కానీ అమెరికాలో కంపెనీ పెట్టి ఇండియన్స్ ఎలా గ్రేట్ అవ్వాలి, అమెరికన్సే గ్రేట్ అవ్వాలని చెప్పి మాగా సెంటిమెంట్ అంట. దీని గురించి కూడా డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నట్లు అర్థమవుతుంది.